ఏంది బుజ్జక్క ఏదో తయారు చేస్తున్నావా? రొట్టెల పండక్కి రొట్టెలు కాలుస్తుందా? ఏంది బుజ్జక్క ఇవే? ఒకనాటి బెల్లం కాదక్క ఇది. ఈ వీడియో చాలా చక్కగా ఉంటుంది. మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి బారా షాహీద్ దర్గా నెల్లూరు జిల్లాలో ఉండడం, నెల్లూరు పట్టణంలో ఉండడం మనం ఎంతో అదృష్టవంతులమి. కనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. మీరు పూర్తిగా ఈ వీడియోను చూసి లైక్, షేరు, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. వెల్కమ్ టు ఏకోజీ మీడియా. ఇప్పుడు మనం ప్రస్తుతం నెల్లూరులో స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నాము. ప్రతి ఏటా ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది. బారా షాహీద్ దర్గా అనేటటువంటిది పవిత్ర స్థలం. ఇది అన్ని మతాలకి, అన్ని కులాలకి మరి ఎటువంటి విభేదాలు లేకుండా సర్వమత సౌభ్రాతృత్వం విరుబుచ్చేటటువంటి ఈ యొక్క రొట్టెల పండుగ అన్ని కులస్తులకి, అన్ని మతాలకి మరి సౌలభ్యకరంగా మరి ప్రార్థించేటటువంటి మొక్కుబడులు చెల్లించుకునేటటువంటిది ఈ రొట్టెల పండుగ. ఇక్కడ బారా షహీద్ అనేటటువంటి దర్గా ఒకటి ఉంది. దాదాపు 400 ఏళ్ల పైబడి నుంచే ఇక్కడ ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఇక్కడ అన్ని మతాలు, అన్ని కులాల వారు ప్రతి ఏటా ఇక్కడికి హాజరై, లక్షలాది మంది హాజరై ఇక్కడ గతంలో వారు మొక్కుబళ్ళు అనుకున్నవి తీరిన తర్వాత ఆ మొక్కులు చెల్లించేదానికి రొట్టెల్ని విడిచిపెట్టి, అదేవిధంగా కొత్త కోరికలు ఏదన్నా ఉంటే రొట్టెలు స్వీకరించి ఆ మొక్కులు చెల్లించుకున్న తర్వాత, మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ తిరిగి రొట్టెల్ని ఇక్కడ విడిచిపెట్టడం, బారా షాహీద్ దర్గా దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ప్రసాదాలు తీసుకోవడం అనేటటువంటిది ఇక్కడ ఆనవాయితీ. గత ఏడు కూడా దాదాపు 20 లక్షల పైచులకు ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా దాదాపు విరివిగా ఇక్కడికి వచ్చి లక్షలాది మంది వచ్చి ఇక్కడ మరి ఈ యొక్క రొట్టెల పండుగని పవిత్రంగా జరుపుకొని ఆ పవిత్రమైనటువంటి ఆ 12 మంది ఎవరైతే గతంలో పవిత్ర మరణాలు పొందారో వారి సమాధులను దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇదే పవిత్రమైనటువంటి స్వర్ణాల చెరువు ఇది. మరి ఇక్కడే ఈ యొక్క రొట్టెలు మార్పిడి జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అక్కడ చూడండి, అక్కడ భక్తులందరూ విరివిగా రొట్టెలు మార్చుకునే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఆ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తాం. ప్రస్తుతం మనం స్వర్ణాల చెరువులో ఉన్నాము. ఇక్కడ మరి రొట్టెల మార్పిడి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. వారిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? ఖమ్మం జిల్లా, తెలంగాణ ఖమ్మం జిల్లా. మీరండి? తెలంగాణ ఖమ్మం జిల్లా. సో మీరు రొట్టె ఇస్తున్నారు, మీరు పుచ్చుకుంటున్నారు. ఏ రొట్టె అది? ఆరోగ్య రొట్టె. అంటే గతంలో మీకు ఆరోగ్యం బాగలేకపోతే ఇక్కడికి వచ్చాము. ఓకే, అప్పుడు తీసుకున్నాము. ఆరోగ్యం మంచిగా కుదుటపడాలని తీసుకున్నాక మాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నా ఆరోగ్య రొట్టె అతనికి కొంచెం ఇస్తున్నాను. మీ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారా? అందరు వచ్చారు, మా మిస్సెస్, మా బిడ్డ అందరు వచ్చారు. ఓకే, మీ కుటుంబ సభ్యులు కూడా వచ్చున్నారా? వచ్చారు. ఓకే. మేము అంత ముందుకి 2 years క్రితం ఇంటి కోసం ఇల్లు కొనుక్కున్నానికి రొట్టె తీసుకెళ్ళాం. ఇక్కడ నుంచి మా కోరిక నెరవేరింది. ఇల్లు కొనుక్కున్నాం ఖమ్మంలో. మళ్ళీ ఆ రొట్టె అప్పచెప్పడానికి వచ్చాం. ఆ రొట్టె అప్పచెప్పేసి మళ్ళీ ఆరోగ్యం కోసం ఇంకో రొట్టె తీసుకుని వెళ్తున్నాం. రొట్టె తీసుకుంటున్నాం. అదే మాతో పాటుగా మా మామయ్య గాని వచ్చాడు. మా మామయ్య గాని ఆరోగ్య రొట్టె, పిల్లల చదువు రొట్టె తీసుకెళ్దామని మాకు మంచి జరిగినాక మా మామయ్య చెప్తే మా మామయ్య గాని వచ్చాడు. ఓకే, ఇప్పుడు మీరు రొట్టె తీసుకుంటున్నారా? ఆరోగ్య రొట్టె మీ మామయ్య కొరకు తీసుకుంటున్నారా? మా కొరకు, మీ కొరకు. ఓకే, మీరు కూడా ఆరోగ్య రొట్టె స్వీకరించడానికి వచ్చారు. ఓకే, మా అమ్మగారు గాని వచ్చారు. ఇదిరా మీ అమ్మగారిని కూడా దగ్గర పెట్టుకోండి, నిలబడండి. మేమందరం ఖమ్మం నుంచే వచ్చాం. మీరు ఏ విధంగా ఇస్తారు, వారు ఏ విధంగా పుచ్చుకుంటారో సాంప్రదాయం ఉంది కదా, అది మీరు కొనసాగించండి. ఆరోగ్య రొట్టె మీకు ఇస్తున్నాను. జతచిన గ్రేమియా ఆరోగ్య రొట్టె నేను తెచ్చుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇప్పుడు ఇక్కడ గత ఎన్నేళ్ళ నుంచి మీరు వస్తున్నారు? మేము 2 సంవత్సరాలు అయింది రాబట్టి. అందువరకు నాకు ఒంట్లో బాగలేకపోతే పోయిన సంవత్సరం ఇక్కడ రొట్టె తీసుకోవడం జరిగింది. ఆరోగ్యం నాకు మంచిగా అనిపించింది.
మళ్ళీ మా ఫ్యామిలీతో అందరం కలిసి మా పిన్న వాళ్ళని మా బావ వాళ్ళని అందరం తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పించడం జరిగింది. మాకు మంచిగా అల్లా దయ వల్ల మంచిగా ఉంది ఇప్పుడు కొద్దిగా. అందుకే నా ఆరోగ్య రొట్టె మా తమ్ముడికి స్వీకరించాను. ఇప్పుడు మీరు మీ ఆరోగ్యం కుదురుపడిన తర్వాత రొట్టె ఇచ్చారు కదా, వారు స్వీకరించారు. ఇప్పుడు మీరు ఇంకేదన్నా రొట్టె తీసుకునే దానికి కూడా ప్రయత్నంలో ఉన్నారా? విద్యా రొట్టె కానీ ఇంకేదైనా ఇతర రొట్టెల గురించి కూడా మీరు తీసుకోవాలనే దాంట్లో ఉన్నారు. ఎవరైనా ఇస్తే మనం తీసుకుందామని ఎదురు చూస్తున్నాం ఉన్నారు. మేము ఆ రొట్టె అప్పచెప్పాం. చెప్పారు మీరు ఇల్లు కొనుక్కున్నది, ఇల్లు కొనుక్కున్న రొట్టె తీరింది చెప్పారు, అప్పచెప్పేసాం. మళ్ళీ ఆరోగ్యం కొరకు మళ్ళీ రొట్టె తీసుకున్నారు. ఇంకేదన్నా రొట్టెల కోసం కూడా మీరు ఇక్కడ ఇది చేస్తున్నారు? పిల్లల చదువును, అమ్మగారికి వ్యాపారం షాప్ ఉంది మాకు, అవి కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకోబోతున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము ఫస్ట్ మా అత్తగారు స్టార్టింగ్ ఇక్కడికి, అయితే మా అత్తగారులను చూసి మేము వచ్చినాం. మాకు మంచి జరిగిన కానీ మేము వస్తూనే ఉన్నాం. 5 years అయింది. 5 years నుంచి అంతా మంచిగా ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. వారిది సొంత ఊరు వచ్చేసి కేరళ అన్నారు. అయితే ప్రస్తుతం మాండ్యాలో ఉంటున్నారంట, కర్ణాటక స్టేట్ లో. వారు ఇక్కడికి వచ్చి మరి వారి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. अभी हम तो ये जान रहे थे नेल्लूर में ऐसा दरगाह है, बहुत अच्छा चलने वाला है बोल के सबको लोग बोलते थे. अभी तो हमें आया भी नहीं था, यही फर्स्ट बार आया है. माशाअल्लाह इंशाअल्लाह बहुत अच्छा है दरबार. कोई भी आ सकते हैं तो जियारत कर सकते हैं. तो बहुत अच्छी है मन्नत. यहाँ जो भी आके खाली हाथ ना तो लौटा है, वो तो झोली भर भर के जाएंगे मेरे मौला के करम बरकत से इंशाअल्लाह. जो भी चाहते हैं आइए, दरबार में आके दीदार कर दिए, फातिहा दिए, नमाज पढ़िए, कलाम पढ़िए, जो भी तुम्हारी दिल की तमन्ना है पूरी करके देंगे. रोटी पकड़े आप? पानी में रोटी जो छोड़ते हैं वो हमको तो पता नहीं था. अभी इधर आने के बाद मालूम हुआ जो रोटी देते हैं, रिस्क की रोटी, दौलत की रोटी, कमाई की रोटी, सेहत की रोटी, बरकत की रोटी, शादी की रोटी, घर की रोटी वगैरह वगैरह सब कुछ ये रोटी में ही कमाल है और बरकत है और करामात है. इंशाअल्लाह जो भी लोग आना चाहते हैं नेल्लूर में आके आपने अपनी मुराद पूरी करके जाइए. अस्सलाम वालेकुम. बहुत शुक्रिया मैम. ఇక్కడ ఏదైతే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వచ్చేటటువంటి ఈ రొట్టెల పండుగ కార్యక్రమం ఎంత పవిత్రంగా ఈ యొక్క రొట్టెల పండుగ ఈ క్షేత్రంలో జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇది మన జిల్లా కాకుండా, మన రాష్ట్రం కాకుండా, తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం యావత్తు, విదేశాల నుంచి సైతం ఎంతోమంది వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 17 నుంచి 21 వరకు దిగ్విజయంగా జరిపించి అన్ని వస్తువులు ఏర్పాట్లు ఏదైతే ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని, దయచేసి అందరూ భక్తులు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా, రొట్టెల పండుగని విజయవంతం చేయవలసిందిగా భక్తులందరినీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.